వెల్కమ్ టు కిచెన్ వింగ్స్ ఫ్యామిలీ. ఈ రోజు మనం బిర్యానీ, పులావ్, రైస్, పరాటా, నాన్, చపాతీ, రాగి సంగటి ఇలా ఎందులోకైనా అద్దిరిపోయే కాంబినేషన్ రెసిపీ చూద్దాము. పచ్చి జీడిపప్పు, మష్రూమ్స్, పన్నీర్‌తో కాంబినేషన్ రెసిపీ అండి. ఇది నాన్ వెజ్ రెసిపీలకి ఏ మాత్రం తగ్గదండి. అంత బావుంటుంది ఈ రెసిపీ. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ జీడిపప్పులు అందరికీ దొరుకుతాయి. నార్మల్ జీడిపప్పు కన్నా ఈ జీడిపప్పు చాలా చాలా టేస్టీగా కర్రీస్‌లో చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దీని క్లీనింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది గానీ, రెసిపీ కానీ దీనితో ఏ కాంబినేషన్ చేసుకున్నా చాలా చాలా బావుంటుంది. క్లీన్ చేసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, దానిలో ఆయిల్ కొద్దిగా వేసుకొని, పచ్చిమిర్చి, టమాటా గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. దీన్ని మగ్గపెట్టేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కుండలో వండుతున్నానండి. టేస్ట్ బావుంటుంది. జీడిపప్పుని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని, దానిలోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కుండలో చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే కొద్దిగా వాటర్ అనేది వస్తుంది కాబట్టి దానితోని ఉడుకుతుంది. తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకనిచ్చి తరువాత ఇక్కడ గరం మసాలాని అలాగే ధనియా, జీరా పౌడర్‌ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తే అదిరిపోయే మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా బావుంటుంది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మీరు ఎందులో తిన్నా అందులోనే బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.